ప్రైజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనమందరం కూడా శ్రద్ధతో ధ్యానిస్తాం, విందాం. చూద్దాం. అది లోకా సువార్త 9వ అధ్యాయము 62వ వాక్యాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఆమేన్. అవును, ప్రభువైన యేసు క్రీస్తు నందు ఎప్పుడైతే నువ్వు మనసు పెట్టావో, గురి పెట్టావో, ఆయన యందు విశ్వాసం ఉంచావో, మరలా నీవు లోకము తట్టు శరీరాశలు, జీవపు డంబము, నేత్రాశతో నువ్వెన్నడూ కూడా వెనుకకు తిరిగి చూడవు. ఎందుకంటే నాగటి మీద ఒకనాడు ఒకసారి చెయ్యి పెట్టిన తర్వాత, కాడి పట్టుకున్న తర్వాత వెనుకకు తిరిగితే నీవు మరి నాగలి ముందు పోతుంది, ఎద్దులు లాక్కొని పోతూ ఉంటాయి, నువ్వు మాత్రం నాగట కింద పడతావు. అలాగే ఈ బ్రతుకు కూడా ఈ లోకంలో పడిపోతుంది. ప్రతి విశ్వాసితో కూడా దేవుడు మాట్లాడుతాడు. స్థిరమైన విశ్వాసము, అవిశ్వాసము కాదు కావాల్సింది దేవునికి. స్థిరమైన విశ్వాస పాత్రుడుగా ఉండి నమ్మకస్తుడుగా దేవునిలో జీవించినట్లయితే ఖచ్చితంగా మరలా వెనుకకు తిరగవు. లోతు భార్య వెనుకకు తిరిగినట్లుగా, కుక్క వాంతికి తిరిగినట్లుగా నీ జీవిత పాతాళమునకు పడిపోతుంది. అందుకే ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఎన్నడైతే ప్రభుని యేసు క్రీస్తు యొక్క చేతిని నువ్వు పట్టుకున్న నీ గురి అంతా ప్రభుని యేసు క్రీస్తుకే మీదనే ఉండాలి. మరలా వెనుకకు తిరిగి చూస్తే నీ గతి అదో గతి. ఈ లోకం నువ్వు పరలోక రాజ్యమునకు చేర్చబడవు, నువ్వు నరకములోనికి వేయబడతావని స్పష్టంగానే వాక్యంతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. మరి ఎలా ఉందో మరి ఉపవాస క్రమంలో మనమందరము కూడా 16వ దినమున ఉపవాస క్రమమును ఆచరించుతున్నాం. దేవుని వాక్యము మీద ఆకలిగొని ఉండండి. భోజనము మీద కాదు, శారీరక సంబంధించిన భోజనం మీద ఆశపడకుండా దేవుని వాక్యము మీద హృదయము చేత ఆకలిగొని ఉండగలిగినట్లయితే, ఆత్మీయ ఆహారము కొరకు నువ్వు ఆకలిగొని ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితం ప్రభువును వెంబడిస్తుంది. అట్టి ప్రభువులు వారు మనలను పరలోక రాజ్యమునకు పాత్రులుగా ఎంచుతాడు. మరి ఈజీగా మనం ఉందామనుకుంటే ఇప్పుడే లోకంపరమైనటువంటి ఆశలను, కోరికలను ఈ ఉపవాస దినములలో చంపేసుకుందాం. దేవుని వాక్యం మీద ఆకలికొని ఉందామనుకుంటే ఇప్పుడే ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాగణుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి ప్రభువా, మీ పాదములకు కృతజ్ఞతలు. నీ ఘనమైన నామమునకు ఎనలేని స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటున్నాం. మరొక నూతనమైన దినములు ఇదిగోనైనా 16వ దినమున నీ బిడ్డలు ఉపవాస క్రమమును ఆచరించుచుండగా సార్వత్రిక సంఘములలోని ప్రతి ఒక్కరి హృదయములను నీవు తెరిచి ఆకలిగొనినటువంటి అట్టి ఆత్మలకు నీ ఆత్మీయ ఆహారమును నీవు దయచేసినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభువా, మేము నిన్ను వెంబడించు వారిగా నాయనా, మీతోనే మా గురి మీ మీద నిలుపు రీతిగా మీ కృపను మా పైన కుమ్మరించమని బ్రతిమలాడుకుంటున్నాం. మరలా ఇదిగోనైనా నీవిచ్చిన ఈ వాగ్దానంలో ప్రభా, నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరిగి చూడవద్దు అంటున్నావు.
నాయనా, అలా వెనుక తట్టు మేము చూడకుండా క్రీస్తు వైపు చూస్తూ నడవడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.